అందరికీ వందనాలండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన యెడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు, మీ విషయమైన మా అతిశయం వ్యర్థం కాదనియు వారికి సంఘములెదుట కనపరచుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామివైన యేసయ్య, ఈ యొక్క దినం చూడడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, నీ బిడ్డలైన మాయలు మీరు చూపించిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే వందనములు ప్రభా. ఎల్లప్పుడూ నాయన నీ కాపుదల, నీ కంచెను మా గృహం చుట్టూ వేయండి ప్రభా. ఈ వాక్యాన్ని విన్న బిడ్డల గృహాల చుట్టూ వేయండి ప్రభా. అయ్యా తండ్రి, యోబు చుట్టూ కంచె వేసినట్టుగా ప్రభా, నీ బిడ్డలైన మాయడలని కంచె వేసి నడిపించండి ప్రభా. అయ్యా నాయన, లోకంలో ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రభా. దయచేసి నీ బిడ్డలైన వారందరినీ కూడా ప్రభా, నీ బిడ్డలు ఎక్కడున్నానైనా నీ కాపుదల దయచేసి నాయన, నీ ద్రాక్షవల్లిలోనైనా తీగల వలె అంటు కట్టబడడానికి, నీలో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరింపబడడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ రాకడ బహు సమీపమైంది ప్రభా. అతి సమీపంగా నువ్వు వస్తున్నావు ప్రభా. వచ్చినప్పుడు గుంపులో, నేను ఎదుర్కొనే గుంపులో మేము ఉండాలి ప్రభా. బుద్ధి లేని కన్యకల వలె కాదు కానీ ప్రభా, బుద్ధి గల కన్యకల వలె ప్రభా, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, ధనవంతుడి వలె ప్రభా తండ్రి, మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా ప్రభా తండ్రి, దీనుడైన లాజరు ప్రభా, దరిద్రుడైన లాజరు ప్రభా నీ రాజ్యానికి వచ్చాడు కదా ప్రభా. మా స్వభావం కూడా ప్రభా తగ్గింపు స్వభావాన్ని దయచే ప్రభా. ఎందుకంటే ప్రభా నాయన, నీవు నాయన గొప్ప దేవుడు అయి ఉండి ప్రభా మా కొరకు తగ్గించుకున్నావు కదా ప్రభా. ఈ భూమి మీదకి వచ్చి ఎంతగానో నేను తగ్గించుకున్నావు కదా ప్రభా. అటు తగ్గింపు జీవితాన్ని మాకు కూడా దయచే ప్రభా. అయ్యా నీ రాజ్యంలో ఉండగలిగే ధన్యతను మాకు దయచేయండి ప్రభా. నేను ఈ వాక్యాన్ని విడలో ఎవరికైనా గర్భఫలం లేకపోతే నైనా మీదటికి కాలాన్ని నేను విడిలో బిడ్డ ఉంటాడని ప్రభా శారమ్మకి వాగ్దానం చేస్తున్న దేవుడవు ప్రభా. అయ్యా తండ్రి, నేను నవ్వు కలగ చేస్తున్నాను దేవుడవు తండ్రి. అయ్యా తండ్రి, నీకు తప్పక దర్శించే దేవుడవు కదా ప్రభా. ఆ బిడ్డలను దర్శించండి ప్రభా. ఎవరికైనా వివాహ దీవెన ఆలస్యమైతే ప్రభా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్న వారికి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.